మనం చికెన్ కానీ మటన్ కానీ తినాలనిపిస్తే మనకు కంపల్సరీగా వాటిలో మసాలా పౌడర్ అయితే ఉండాలన్నమాట. మసాలా లేనిదైతే కొంతమంది అయితే ఈ చికెన్ కానీ మటన్ కానీ అసలు పట్టుకోరనమాట. అయితే ఇంతకుముందు మసాలా పౌడర్ అయితే మనం తయారు చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడైతే మార్కెట్లో రెడీమేడ్గా మసాలా పౌడర్ అయితే దొరుకుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో లభించే మసాలా పౌడర్ నకిలీదా లేదా అసలైందా అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం కొన్ని చిట్కాలు అయితే ఉపయోగించి అయితే తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటనే విషయం తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఏ వంట చేయాలన్నా సరే కంపల్సరీగా ఎక్కువగా మనం మసాలా పొడులు అయితే వాడుతూ ఉంటాం అనమాట. అయితే మనం వాడే మసాలా పొడులు మంచివేనా, అసలు ఇవి మంచివా కాదనేది మనం ఎలా గుర్తించాలి అనే వాటికి సంబంధించి ఈ వీడియోలో అయితే నేను కొన్ని చిట్కాలు అయితే మీకు చెప్తాను. మనం నిత్యం మన కూరలో వేసుకునేది ఏమిటంటే పసుపు, కారం, కొత్తిమీర మరియు ఉప్పు కూడా మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం అనమాట. అయితే వీటితో పాటు డ్రై మసాలాలు కూడా మార్కెట్లోకి రావడం జరిగింది. సో వాటికైతే ప్రస్తుతం అయితే బాగా డిమాండ్ ఉందని మనం చెప్పవచ్చు అనమాట. దీంతో పాటు మిశ్రమ మసాలాలు కూడా మార్కెట్లోకి అయితే రావడం జరిగిందనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఫేకా రియలా అంటే అసలైనవా ఇవి నకిలీవా అనే విషయాన్ని అయితే మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎలా గుర్తుపట్టాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఇప్పుడు మనం నిత్యం ఉపయోగించే కారం పొడి ఉంది కదా, ఈ కారం పొడి అసలు ఒరిజినల్దా కాదా అనే విషయాన్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. ఇది ఎలా గుర్తుపట్టాలంటే అయితే మనం చూసుకున్నట్లయితే ఎర్ర మిరప పొడి కూడా చాలా ఎర్రగా ఉంటుందన్నమాట. అయితే వాటిలో కొందరు వ్యాపారులు ఎర్ర ఇటుక లేదంటే ఎరుపు రంగు మట్టినైతే దీంట్లో కలిపి మనకు మిరపపొడిని అయితే వాళ్ళు తయారు చేసి మనకు మార్కెట్లో అమ్మడం జరుగుతుంది అనమాట. అయితే ఒకవేళ మనం దీన్ని గుర్తించుకోకుండా మార్కెట్లో దొరికే వాటిని మనం కొనుక్కొని తిన్నట్లయితే మనకు అజీర్తి వస్తుంది. అయితే ఈ ఎర్ర మిరపపొడి మనకు ఒరిజినలా కాదనే విషయాన్ని మనం ఎలా గుర్తించాలంటే నీటిలో కలపడం ద్వారా గుర్తించవచ్చు అనమాట. మనం ఈ ఎర్ర మిరపపొడిని నీటిలో కలపడం ద్వారా నిజమైన పొడి అయితే నీటిలో తేలుతుంది అనమాట. అదే నకిలీదైతే నీటిలో మునుగుతుంది అనమాట. దీని ద్వారా మనం అది నకిలీదా కాదా అనే విషయాన్ని అయితే గుర్తించవచ్చు అనమాట. ధనియాల పొడిని మనం ఇది ఒరిజినలా కాదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఎలా తెలుసుకోవాలంటే చాలా మంది వ్యాపారులు పశుగ్రాసం గడ్డిని రుబ్బుతారనమాట. ఇలా రుబ్బేసిన దాన్ని ధనియాల పొడిలో కలుపుతూ ఉండడం వల్ల ఇది నకిలీదా ఒరిజినల్దా అనే విషయాన్ని అయితే మనం ఈజీగా గుర్తించవచ్చు అనమాట. అది ఎలాగంటే ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా ధనియాల పొడిని తీసుకొని నిజమైన ధనియాల పొడి అయితే నీటిలో కరుగుతుందనమాట. అలాగే నకిలీ ధనియాల పొడి అయితే నీటిలో తేలుతుందనమాట. అంతేకాకుండా మనం ఈ ధనియాల పొడిని వాసన చూడడం ద్వారా కూడా మనం ఇది నకిలీదా లేదంటే నిజమైనదా అనే విషయాన్ని అయితే మనం గ్రహించవచ్చు అనమాట. రాక్ సాల్ట్ అనేది ఒరిజినల్ నకిలీది అనేది మనం గుర్తించవచ్చు అనమాట. అయితే చాలా మంది రోజువారీ వంటకాల్లో ఎక్కువగా రాళ్ళ ఉప్పును అయితే ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి నకిలీ అసలైన ఉప్పును ఎలా గుర్తించాలనేది ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం బంగాళదుంపలని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. పెద్ద బంగాళదుంపను ఒకటి తీసుకొని దాన్ని సకానికి కట్ చేసిన వైపు చిటికెడు ఉప్పు వేసి దానిపైన నిమ్మరసం పిండాలన్నమాట. అప్పుడు ఉప్పు నకిలీదైతే అది మసకబారడం ప్రారంభం అవుతుంది. అదే నిజమైన రాతి ఉప్పులో ఇటువంటి లక్షణాలు ఉండవు అనమాట. అంటే మసకబారడం అనేది నిజమైన ఉప్పులోనైతే ఉండదన్నమాట. ఈ విధంగానైతే మనం ఉపయోగించే ఉప్పుని నకిలీదా అసలైనదా అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు అనమాట. ఇప్పుడు మనం దాల్చిన చెక్క గురించి మనం స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. ఎవరైతే బిర్యానీ ప్రియులు ఉంటారో వాళ్ళకైతే దాల్చిన చెక్క లేనిదే వాళ్ళైతే బిర్యానీ సరిగ్గా రుచి అనిపించదు అనమాట. అయితే ఇప్పుడు ఈ దాల్చిన చెక్కని కూడా కొంతమంది అయితే నకిలీ చేస్తున్నారనమాట. అయితే ఈ దాల్చిన చెక్క నకిలీ చేయడానికి వాళ్ళు ఉపయోగించేది ఏంటంటే జామ చెట్టు ఉంటుంది కదా, ఆ జామ చెట్టు బెరడును అయితే ఈ దాల్చిన చెక్కలోకి కలుపుతారనమాట. అంటే దాల్చిన చెక్క అలాగే జామ చెట్టు బెరడు రెండు కలిపేసేసి మార్కెట్లోకి వస్తున్నాయి అనమాట. అయితే దాల్చిన చెక్క తీపి రుచిని అయితే కలిగి ఉంటుంది. మీరు చాలా మంది చూసే ఉంటారు. ఇది తీపి రుచిని అయితే కలిగి ఉంటుంది. కావున ఇది నిజమైనదా నకిలీదా అనేది అయితే తప్పకుండా తెలుసుకోవచ్చు అనమాట. మీ చేతిలో దాల్చిన చెక్కను ఒకసారి రుద్దండి. రుద్దినప్పుడు అది గోధుమ రంగులోకి మారిందనుకోండి, అది నకిలీ దాల్చిన చెక్క అని అర్థం అనమాట. గోధుమ రంగులోకి మారకపోతే అది నిజమైన దాల్చిన చెక్క అని తెలుసుకోవచ్చు అనమాట. నల్ల మిరియాలు మీరు చూసే ఉంటారు కదా, మనకు నల్ల మిరియాలు అనేది మార్కెట్లోకి ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఈ నల్ల మిరియాలని ఏం చేస్తూ ఉంటారంటే ఎండుమిర్చిలో కలుపుతూ ఉంటారనమాట. అయితే దానిని గుర్తించడం ఎలా అంటే ఈ నల్ల మిరియాలు నకిలీవా కాదనేది ఎలా గుర్తించాలంటే నీటిలో నల్ల మిరియాలను మనం కలిపామనుకోండి, అది నిజమైనది అయితే నీటిలో మునుగుతుంది. ఒకవేళ నకిలీది అనుకోండి నీటిలో తేలుతుంది అనమాట. దీన్ని బట్టి నల్ల మిరియాలను ఈజీగా నకిలీవా లేదంటే నిజమైనవా అనే విషయాన్ని అయితే మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట.
పసుపు చూసుకున్నట్లయితే మనకు పసుపు పొడి మార్కెట్లోకి చాలా వరకు అయితే నకిలీది అయితే రావడం జరుగుతుంది అనమాట. దీన్ని ఎలా నకిలీ చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాము. పసుపు పొడి చూసుకున్నట్లయితే మిథనాల్ టర్మరిక్ అనే రసాయనంతో తయారు చేస్తున్నారు అనమాట. అటువంటి పరిస్థితిలో మనం ఈ పసుపు పొడి అనేది ఒరిజినలా లేదా నకిలీదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే, ఈ పసుపు పొడిలో మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపి ఈ మిశ్రమాన్ని నీటిలో కలపడం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇలా నీటిలో కలిపితే ఈ పసుపు నీలం లేదా ఉదా లేదంటే గులాబీ రంగులో ఉంటే మీరు నకిలీ పసుపుని ఉపయోగిస్తున్నారని అర్థం అనమాట. ఒకవేళ ఇలా మారలేదనుకోండి, మీరు ఒరిజినల్ పసుపుని అయితే ఉపయోగిస్తున్నారని అర్థం అనమాట. ఇప్పుడు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం అనమాట. ఇండియాలో మనం ఎక్కువగా ఆడవాళ్ళ పేర్లు మీరు గమనించినట్లయితే చాలా వరకు ఆడవాళ్ళ పేర్లు ఏ లేదా ఐ లెటర్తో మాత్రమే చివర ఉంటుందన్నమాట. మీరు ఏదైనా పేరు తీసుకోండి, దాంట్లో చివరి లెటరు ఏతో కానీ ఐ లెటర్తో కానీ ముగిస్తుందన్నమాట. అలాగే మనకు యాపిల్ మనం తింటూ ఉంటాం కదా, ఈ యాపిల్ తొక్క తీసి మనం తినకూడదు. ఎందుకంటే యాపిల్లో ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఈ తొక్కలోనే ఉంటాయి అనమాట. ఒకవేళ మనం తొక్క తీసి కనుక యాపిల్ తిన్నట్లయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అనమాట. మానవ శరీరంలో 0.3 మిల్లీగ్రామ్స్ గోల్డ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు ఎక్కువగా రక్తంలో కలిసిపోయి ఉంటుందన్నమాట. ఒకవేళ దాన్ని మనం యూజ్ చేసుకుందామన్నా అది కుదరదు. ఒలింపిక్ గోల్డ్లో కేవలం 1.34 మాత్రమే గోల్డ్ ఉంటుందన్నమాట. వాళ్ళు మనకు గోల్డ్ మెడల్ ఇస్తారు కదా, ఆ గోల్డ్ మెడల్లో 1.34% మాత్రమే గోల్డ్ అయితే ఉంటుందన్నమాట. తేనెపట్లో ఉండే రాణి తేనెటీగ ముసలిదైనప్పుడు లేదంటే ఏదైనా వ్యాధితో ఉంటే ఆ తేనెపట్లో ఉండే మిగతా తేనెటీగలు ఉంటాయి కదా, అంటే వర్కర్ తేనెటీగలు ఉంటాయి కదా, సో ఈ తేనెటీగలన్నీ కలిపి గుంపులుగా ఏర్పడి గట్టిగా దాన్ని ఊపిరాడకుండా దానికి వేడిని కలిగించి రాణి తేనెటీగనైతే ఇవే చంపేస్తాయి అనమాట. దీన్నే కడిల్ డెత్ అని కూడా అంటారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రియల్గా స్పేస్కి వెళ్ళి అక్కడ యాక్ట్ చేసిన ఫిలిం యాక్టర్ టామ్ క్రూజ్ అనమాట. తను నటించే సినిమాలో అడ్వెంచర్స్కి రియల్ స్టంట్స్ ఇతనైతే చేస్తూ ఉంటాడనమాట. మనకు వర్షం పడేటప్పుడు మట్టిలో నుండి ఒక వాసన అయితే వస్తుంది కదా, అంటే మట్టి వాసన అయితే మనకు వస్తుందన్నమాట. ఆ వాసనను పెట్రికోర్ అంటారనమాట. ప్రపంచంలో అతి చిన్న నడుము కలిగిన అమ్మాయి అయితే ఉందన్నమాట. ఆమె అమెరికాకు చెందిన క్యాథీ జింగ్ అనమాట. ఈమె గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించింది. అయితే ఈమె నడుము 38.1 సెంటీమీటర్లు అయితే ఉందన్నమాట. ఒక మహిళ ఒక రోజులో సుమారు 20,000 పదాలను అయితే మాట్లాడుతుందన్నమాట. అయితే పురుషులు కేవలం 7,000 పదాలు మాత్రమే మాట్లాడగలరు అనమాట. దీనికి కారణం ఏమిటంటే మెదడులో కొన్ని రకాల ప్రోటీన్లు ఇందుకు కారణమని అయితే పరిశోధనలోనైతే వెల్లడైంది. పురుషుల కంటే మహిళల్లో గుండె ఎక్కువగా కొట్టుకుంటుందన్నమాట. పురుషుల గుండె నిమిషానికి 70 నుంచి 72 సార్లు కొట్టుకుంటే మహిళల గుండె 78 నుంచి 82 సార్లు అయితే కొట్టుకుంటుందన్నమాట. అలాగే నెలసరి సమయంలో మహిళలు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారనమాట. అయితే ఒక మహిళ తన జీవితకాలంలో దాదాపు 4 సంవత్సరాలు నెలసరితోనే బాధపడుతుందన్నమాట. ఇప్పుడున్న సమాజంలో ఒక మహిళ పిల్లలను కనాలంటే 2 లేదా 3 అంతకంటే ఎక్కువ మందిని కనలేదన్నమాట. రష్యాలో వసిల్లేవా అనే ఒక ఆమె ఉందన్నమాట. ఆమె అయితే ఇప్పటి వరకు రికార్డ్ అయితే సాధించింది. ఆమె ఏంటంటే ఇప్పటికీ 69 మంది పిల్లలను అయితే కందనమాట. అందులో 4 సార్లు నలుగురు, 7 సార్లు ముగ్గురిని, 16 సార్లు కవలలు అయితే ఆమెకు పట్టడం జరిగిందనమాట. ఇప్పటి వరకు ఈమె రికార్డ్ని ఎవరు బద్దలు కొట్టలేదనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.